భారతదేశంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ పేరు మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపింది. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాట వినని రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడం కోసమే దీన్ని ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతైనాయి. అట్లాగే తమిళనాడులో 5.6 లక్షల ఓట్లు పెరిగినట్లుగా ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా పరిశీలన చేస్తే బీహార్లో ఉన్నటువంటి 243 నియోజకవర్గాల్లో సుమారుగా 43 నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళల్ని తొలగించినటువంటి మహిళా ఓటర్లలో కూడా ఎక్కువ మంది ముస్లింలు, దళితులు ఉన్నటువంటి పద్ధతి ఉంది. ముస్లింలు, దళితులు అత్యధిక ఓటర్లుగా ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 50% నుంచి 65% వరకు ఓట్లని తొలగించినట్లుగా రికార్డులు చూస్తే అర్థమవుతుంది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేక అనుమానాలకి తావిస్తుంది. 18 ఏళ్ళు నిన్నటువంటి భారతీయ పౌరుడు ఓటరుగా తన పేరును నమోదు చేసుకోవాలంటే ఎన్నికల కమిషన్ పేర్కొన్నటువంటి 11 పత్రాల్లో దేన్ని చూపించినా గానీ పేరు నమోదు చేయించే అవకాశం ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు చూపించినటువంటి వాళ్ళని నిజమైనటువంటి ఓటర్లుగా గుర్తించింది. ఫలితంగా ఈ దేశంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించినటువంటి వాళ్ళు, ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఓట్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో వీళ్ళందరూ బీహార్లో ఓటర్లుగా ఓట్ని వినియోగించుకున్నారు. ఆ రోజు నిజమైనటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు దొంగ ఓటర్లుగా ఎన్నికల కమిషన్ తొలగించడం అనేక అనుమానాలకి తావిస్తుంది. మేము 3వ సారి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ చెప్పినటువంటి మాటల్ని పరోక్షంగా అమలు చేయడం కోసం ఎన్నికల కమిషన్ సాయపడింది అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తేనే ఓటర్గా గుర్తిస్తాం అని ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధపడితే నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు, దళితులు, వలస కార్మికులు ఉన్నటువంటి పేదలు వీరందరూ కూడా భారతీయ ఓటర్లుగా గుర్తించడానికి అవకాశమే లేనటువంటి పద్ధతి ఏర్పడుతుంది. తక్షణం ఎన్నికల కమిషన్ ఈ ఆలోచనలో నుంచి వెనక్కి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.